హలో ఆస్పిరెంట్స్, మరి నిన్నటి క్లాస్లో మనం జైన మతానికి సంబంధించి జైన సాహిత్యం అంటే ఏంటి, మరి జైన తత్వం అంటే ఏంటి, అలాగే కొన్ని కీ ఫ్యాక్ట్స్, ఇంపార్టెంట్ ప్లేసెస్ అనేవి మాట్లాడుకున్నాం. మరి దానికి కంటిన్యూషన్గా ఈరోజు జైన మతానికి సంబంధించి కంప్లీట్ క్లాస్ అనేది చూద్దాం. మరి మనం ఇక్కడ మాట్లాడుకుంటే కొన్ని కీ ఫ్యాక్ట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాట్లాడుకోవాలండి. ఎందుకు అంటే మనకి మన ఛానల్ చూసేవారిలో కొంతమంది ఎస్ఎస్సి జీడీ, అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డి, అలాగే ఆర్మీ అగ్నివీర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కీ ఫ్యాక్ట్స్ అనేవి, అంటే ఇలాంటి ఎగ్జామ్స్ లేదా అంతకంటే లోవర్ ఎగ్జామ్స్ అయితే ఏవైతే ఉంటాయో పేపర్ అనేది ఈజీ నుంచి మోడరేట్గా వచ్చే టైంలో ఏం చేస్తారంటే ఇప్పుడు మనం చెప్పుకునే కీ ఫ్యాక్ట్స్ మీద డైరెక్ట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఇప్పుడు కీ ఫ్యాక్ట్స్ కోసం మాట్లాడదాం. ఇక్కడ కీ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే జైన మతాన్ని స్థాపించింది ఎవరు అంటే స్థాపన చేసింది ఎవరు? మనకి ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడతాం స్థాపన అనేటప్పుడు. ఒకటోది ఎవరు? ఋషభనాథ. ఈయన మనకి 1వ తీర్థంకరుడు. అలాగే ఋగ్వేదం ప్రకారం ఈయన జైన మతాన్ని స్థాపించిన వాడు అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే రెండో వ్యక్తి ఎవరండి? పార్శ్వనాథ. ఈయన ఎన్నో తీర్థంకరుడు అండి? 23వ తీర్థంకరుడు. మరి ఈయన జాకోబీ అనే ఒక పండితుడి ప్రకారం జైన మతాన్ని చారిత్రకంగా స్థాపించిన వ్యక్తి అని చెప్పేసి ఈయన కోసం మాట్లాడుతాం. మరి అలాగే మూడవరు ఎవరు? వర్ధమాన మహావీర. ఈయన మనకి 24వ తీర్థంకరుడు. మరియు ఈయన మనకి ఏంటంటే వాస్తవికంగా జైన మతాన్ని స్థాపించిన వ్యక్తిగా మనం ఈయన్ని పరిగణిస్తాం. మరి ఇక్కడ వర్ధమాన మహావీరుడు ఎవరైతే ఉన్నారో ఆయన మన టాపిక్కి హీరో. కాబట్టి ఇక్కడున్న కీ ఫ్యాక్ట్స్ చూడండి. మనకి నిజమైన అంటే వాస్తవికంగా జైన మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు? వర్ధమాన మహావీరుడు. మరి ఈయన ఎప్పుడు పుట్టాడండి అంటే జననం ఎప్పుడు పుట్టాడండి? 540 BC. ఎక్కడ పుట్టాడండి అంటే బర్త్ ప్లేస్ పుట్టిన ప్రదేశం బర్త్ ప్లేస్ అంటాం. ఇది ఎక్కడండి? బీహార్లోని కుందా అనే గ్రామం అండి. దీన్నే ప్రజెంట్ ఏమని పిలుస్తున్నాము అండి? బిసర్ గ్రామం అని చెప్పేసి పిలుస్తున్నాం. ఒకటి చూడండి, స్థాపన మాట్లాడుకున్నాం, జననం మాట్లాడుకున్నాం, ఎక్కడ పుట్టారో మాట్లాడుకున్నాం. మరి ఈయన యొక్క తల్లి తండ్రి ఎవరండి? తల్లి మరియు తండ్రి ఎవరు? తల్లి త్రిశాల. ఈ త్రిశాల లిచ్చావి అనే రాజ్యానికి చెందినటువంటి రాకుమార్తె అండి. మరియు తండ్రి ఎవరండి? తండ్రి సిద్ధార్థుడు జ్ఞాత్రిక అనే తెగకు చెందినవాడు. అంటే వర్ధమాన మహావీరుడు యొక్క తెగ ఏంటండి? జ్ఞాత్రిక తెగ. మరియు వర్ధమాన మహావీరుడు యొక్క కూతురు ఎవరు? ఎవరండి? ప్రియదర్శిని. ఈవిడ మనము అన్నోజ అని కూడా పిలుస్తున్నాం. మరి కూతురు యొక్క భర్త అంటే జామాలి అంటే అల్లుడు ఎవరండి? జామాలి. అయితే స్పెసిఫిక్గా అల్లుడు కోసం ఎందుకు మాట్లాడుతున్నామంటే వర్ధమాన మహావీరుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ఫస్ట్ టీచ్ చేసింది ఎవరికి అంటే ఈ జామాలికి. అంటే వర్ధమాన మహావీరుడు యొక్క ఫస్ట్ శిష్యుడు ఎవరు? జామాలి. ఓకే, ఈయన మొదటి శిష్యుడు, ఫస్ట్ శిష్య. మరి ఇక్కడ 8వ పాయింట్ ఒకసారి చూడండి. 8వ పాయింట్ ఏంటండి? వర్ధమాన మహావీరుడు యొక్క శిష్యులు మనం ఏమని పిలుస్తున్నామండి? శిష్యులను గణాదారులు అని పిలుస్తున్నామండి. ఈ గణాదారులు ఎంతమంది? 11 మంది. మరి జైన మతానికి సంబంధించి
జైన మత గురువులు ఎవరండి? జైన మత గురువులు వీళ్ళని ఏమన్నాము? తీర్థంకరులు అని చెప్పేసి పిలిచాము. తీర్థంకరులు ఎంతమంది? 24 మంది ఉన్నారు వీళ్ళు. తర్వాత జైన మతానికి సంబంధించి ప్రధాన గ్రంథాలు ఏమన్నాము? వీటిని అంగాలు అని చెప్పేసి పిలిచామండి. ఈ అంగాలు ఎన్ని? 12 అంగాలు ఉన్నాయి. మరి జైన మతం యొక్క ప్రధాన ప్రచార భాష ఏదండి? సాహిత్యపరంగా కూడా ఏది? అర్ధమగధి. అర్ధమగధి ప్రాకృతం. మరి అలాగే చూస్తే ఇతను ఎప్పుడు మరణించాడండి? మరణం ఎవరు? వర్ధమాన మహావీరుడు ఎప్పుడు మరణించాడు? 468 BC. ఎక్కడ మరణించాడు? మరణించిన ప్రదేశం ఏదండి? పావాపురి. పావాపురి అనేది మనకి మల్ల అనే మహాజనపదం యొక్క రాజధాని అండి. మల్ల అనే రాజు ఎవరైతే, మల్ల మహాజనపదానికి రాజు ఎవరు? హస్తిపాలుడు. హస్తిపాలం యొక్క గృహంలో వర్ధమాన మహావీరుడు 468 BCలో మరణించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకోటి చూడండి, మరి ఇతను సన్యాసం తీసుకున్న ఇయర్ ఎప్పుడండి? సన్యాసం తీసుకున్న ఇయర్ ఎప్పుడు? ఇతనికి 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇతను సన్యాసం తీసుకోవడం జరిగింది. మరి ఎప్పుడు జ్ఞానోదయం అయిందండి? జ్ఞానోదయం ఎప్పుడైంది? 42 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జ్ఞానోదయం అయింది. మరి ఈ జ్ఞానోదయం అనేది ఎక్కడ జరిగిందండి? జ్ఞానోదయం ఎక్కడ జరిగిందండి? జృంభిక అనే వనంలో. ఈ జృంభిక అనే వనం ఎక్కడ ఉందండి? బీహార్లో ఉంది. బీహార్లో జృంభిక వనంలో ఏ నది అండి? రిజుపాలిక అనే నది. రిజుపాలిక అనే నది సాల్ వృక్షం కింద. ఓకే, మరి ఇది మనకి జైన మతానికి సంబంధించినటువంటి క్విక్ ఫ్యాక్ట్స్ అన్నమాట. ఇక్కడ ఒకసారి చూడండి, జైన మతానికి సంబంధించిన గురువులను ఏమన్నాము? తీర్థంకరులు. మరి ఈ 24 తీర్థంకరులు ఎవరు? ఒకసారి చూస్తే ఎవరండి? తీర్థంకరులు. మరి మనకి జైన మతానికి సంబంధించి తీర్థంకరులు ఎంతమంది ఉన్నారండి? 24 మంది ఉన్నారు. ఓకే, ఇందాక కీ ఫ్యాక్ట్స్లో ఒక పాయింట్ యాడ్ చేసుకోండి. వర్ధమాన మహావీరుడు చనిపోయినప్పుడు అతని ఏజ్ ఎంత అంటే 72 years అనమాట. ఓకే, మరి ఇక్కడ తీర్థంకరులు అని చెప్పబడే ఈ 24 మందిని మనం తెలుసుకోవాలా అంటే నార్మల్గా అయితే 24 మంది ఎవరెవరు, వారి యొక్క చిహ్నాలు ఏంటి అని తెలుసుకోవాలి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డే బై డే కాంప్లెక్సిటీ అనేది పెరుగుతుంది. అంటే లేయర్స్ అంటే డెప్త్గా కొంచెం 2-3 లేయర్స్ అనేది కిందకి దిగుతున్నాడు అనమాట. కాబట్టి మీరు అంటే నేను చెప్పినట్టు ఫస్ట్ 5 తీర్థంకరుల గురించి ఖచ్చితంగా చూడండి. తర్వాత లాస్ట్ 5 తీర్థంకరుల గురించి కూడా ఖచ్చితంగా గుర్తించుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందైతే వీళ్ళని చూద్దాం. ఫస్ట్ తీర్థంకరుడు ఎవరండి? వృషభనాథ. ఈయన మనము ఆదినాథ అని కూడా పిలుస్తామండి. మరి ఈయన యొక్క చిహ్నం ఏంటి అంటే వృషభం. అంటే ఏంటి? ఎద్దు, బుల్. తర్వాత రెండో వ్యక్తి ఎవరండి? అజితనాథ. అజితనాథ యొక్క సింబల్ ఏంటండి? ఏనుగు, ఎలిఫెంట్. మరి మూడో వ్యక్తి ఎవరండి? సంభవనాథ. ఈ సంభవనాథ యొక్క సింబల్ ఏంటండి? గుర్రం, అంటే హార్స్. మరి నాలుగో వ్యక్తి ఎవరండి? అభినందననాథ. అభినందననాథ యొక్క సింబల్ ఏంటండి? కోతి, అంటే మంకీ. మరి ఐదో వ్యక్తి ఎవరండి? ఐదో వ్యక్తి సుమతీనాథ.
సుమతీనాథ. మరి సుమతీనాథ యొక్క సింబల్ ఏంటండి? క్రాంచపక్షి, అంటే ఇంగ్లీష్లో హెరాన్ అని చెప్పేసి పిలుస్తారండి, హెరాన్. ఓకే, మరి 6వ వ్యక్తి ఎవరండి? పద్మప్రభు. ఎవరు? పద్మప్రభు. పద్మప్రభు పేరులోనే ఉంది, అతని సింబల్ ఏంటండి? పద్మం. దాన్నే మనము లోటస్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. మరి 7వ వ్యక్తి ఎవరండి? 7వ వ్యక్తి సుపార్శ్వనాథ. ఎవరండి? సుపార్శ్వనాథ. సుపార్శ్వనాథ యొక్క చిహ్నం ఏంటండి? స్వస్తిక్. స్వస్తిక్. స్వస్తిక్ అంటే తెలుసు కదండి సింబల్ ఎలా ఉంటుందో. ఓకే, వీళ్ళు మొదటి 7. మరి వెనక నుంచి వస్తే ఎవరు? వెనక నుంచి మనకి 20వ వ్యక్తి ఎవరు? ముని సువ్రత. ముని సువ్రత. ముని సువ్రత యొక్క సింబల్ ఏంటండి? తాబేలు, టోటయస్. అలాగే 21వ వ్యక్తి నమినాథ. నమినాథ యొక్క సింబల్ ఏంటండి? నీలి కమలం. అలాగే 22వ తీర్థంకుడు ఎవరండి? అరిష్టనేమి. అరిష్టనేమికి ఇంకో పేరు ఏంటి అంటే, ఇంకో పేరు ఏంటండి? నేమినాథ. ఇది నమినాథ, ఇది నేమినాథ, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈయన సింబల్ ఏంటండి? ఆల్రెడీ చెప్పుకున్నాం, శంఖం. మరి 23వ వ్యక్తి ఎవరు ఉన్నారండి? పార్శ్వనాథ. ఈయన సింబల్ ఏంటని చెప్పుకున్నామండి? పాము, అంటే స్నేక్. తర్వాత 24వ వ్యక్తి మన హీరో వర్ధమాన మహావీర. ఈయన సింబల్ ఏంటండి? సింహం. ఓకే, మనం ఖచ్చితంగా ఈ 5 ఈ స్టార్టింగ్ 5 ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, వాళ్ళ యొక్క సింబల్స్ని కూడా గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ 8వ పర్సన్ చూడండి. 8వ పర్సన్ ఎవరు? చంద్రప్రభు. చంద్రప్రభు అంటే ఆయన సింబల్ ఏంటి? చంద్రుడు లేదా నెలవంక అని చెప్పేసి పిలుస్తాము. తర్వాత 9వ వ్యక్తి ఎవరండి? పుష్పదంత. పుష్పదంత. ఈయన ఒక సింబల్ ఏంటండి? మొసలి, క్రోకోడైల్. మరి 10వ వ్యక్తి ఎవరండి? శీతలనాథ. శీతలనాథ. మరి శీతలనాథుడి యొక్క సింబల్ ఏంటంటే శ్రీవత్సలం. శ్రీవత్సలం. శ్రీవత్సలం లేదా కల్పవృక్షం అని చెప్పేసి కూడా పిలుస్తామండి. ఇది 10 మంది. మరి ఇక్కడ 11వ వ్యక్తిని చూడండి. 11వ వ్యక్తి శ్రేయాంసనాథ. శ్రేయాంసనాథ యొక్క సింబల్ ఏంటండి? ఖడ్గమృగం, అంటే రైనో. అలాగే 12వ వ్యక్తి ఎవరండి? 12వ వ్యక్తి వసుపూజ్య. వసుపూజ్య యొక్క చిహ్నం ఏంటండి? గేదె, బఫెల్లో. నెక్స్ట్ 13 ఎవరండి? విమలనాథ. విమలనాథుడి యొక్క సింబల్ ఏంటండి? విమలనాథుడు వరాహం. అలాగే 14 అనంతనాథ. అనంతనాథుడి యొక్క సింబల్ ఏంటండి? బైరీ పక్షి. బైరీ పక్షి. మరి 15 వ్యక్తి ఎవరండి? ధర్మనాథ. ధర్మనాథుడి యొక్క సింబల్ ఏంటండి? పిడుగు. మరి 16వ వ్యక్తి ఎవరండి? 16వ వ్యక్తి శాంతినాథ. శాంతినాథుడి యొక్క సింబల్ ఏంటండి? దుప్పే. 17 కుంతనాథ. కుంతనాథుడి యొక్క సింబల్ ఏంటండి? కుంతనాథుడి యొక్క సింబల్ ఏంటి? మేక. మరి 18వ వ్యక్తి ఎవరు అంటే అరనాథ. అరనాథుడి యొక్క చిహ్నం ఏంటండి?
చేప లేదా దీన్నే నంద్యవర్త అని చెప్పేసి కూడా పిలుస్తారండి. మరి ఇక్కడ ఒకసారి 19 చూడండి. 19 వ్యక్తి ఎవరండి? 19 వ్యక్తి మల్లినాథ. ఈయన చిహ్నం ఏంటండి? కుండ లేదా కలశం అని కూడా పిలుస్తారు. ఇది మనకి 24 మంది తీర్థంకరులు మరియు వారి యొక్క చిహ్నాలు అన్నమాట. వీటన్నిటిని మీరు గుర్తించుకుంటారో లేదో అది సెకండరీ థింగ్. ప్రైమరీ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ 5 తర్వాత లాస్ట్ 5 మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఒకసారి వృషభనాథుడు అలాగే ఇక్కడ ఎవరైతే ఉన్న అరిష్టనేమి లేదా నేమినాథ వీళ్ళిద్దరి కోసం ఎందుకు మాట్లాడాలి అంటే మనకి ఋగ్వేద మంత్రాల్లో వృషభనాథుడి కోసం మెన్షన్ చేసి ఉంది అని చెప్పుకున్నాం. అట్ ది సేమ్ టైం వృషభనాథుడితో పాటు ఋగ్వేదాల్లో ప్లేస్ పొందిన వ్యక్తి ఎవరు అంటే అరిష్టనేమి ఆర్ నేమినాథ. ఈ అరిష్టనేమిని మన శ్రీకృష్ణుడికి దగ్గర బంధువుగా మనము అంటే జైన సాహిత్యం ఏం చెప్తుందంటే అరిష్టనేమి శ్రీకృష్ణుడికి దగ్గర బంధువు అని చెప్పేసి చెప్తుందనమాట. మరి ఈయన ఒక సింబల్ ఏంటి? శంఖం. ఓకే, మరి అలాగే ఇక్కడ చూడండి 19వ తీర్థంకర్ ఎవరైతే ఉన్నారో ఈయన మల్లినాథ. ఈయన్ని తీర్థంకరుల్లో స్త్రీ తీర్థంకరగా అంటే ఫిమేల్ తీర్థంకరగా ఈయన్ని పరిగణించడం జరుగుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. 19వ తీర్థంకరుడు. ఈయన యొక్క సింబల్ ఏంటి అంటే కుండ లేదా కలశం. వీళ్ళు మనకేంటి అంటే 24 మంది తీర్థంకరులు. మరి నెక్స్ట్ కొంతమంది రాజులు ఎవరైతే ఉన్నారో అంటే జైన మతాన్ని ఫాలో అయిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒకసారి మాట్లాడుకుంటే మరి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సిన రాజు ఎవరు అంటే ప్రద్యోధన. ఈ ప్రద్యోధనుడు ఎవరైతే ఉన్నారో ఈయన అవంతిని పాలించినటువంటి రాజు. మరి అవంతి అనగా 16 మహాజనపదాల్లో ఒక జనపదం. దీని యొక్క రాజధానులు చూస్తే 2 ఉంటాయండి. అదేంటి అంటే అవంతి అనేది యాక్చువల్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక రీజియన్. మరి దీనికి 2 రాజధానులు ఏంటి అంటే నార్త్ సైడ్ చూసుకుంటే ఏది ఉజ్జయిని అండి. నార్త్ సైడ్ చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అనేది అవంతి యొక్క రాజధాని. మరి సౌత్ సైడ్ చూస్తే మాహిష్మతి జై అనండి, మాహిష్మతి. ఓకే, మరి కొంతమంది చరిత్రకారుల ప్రకారం ప్రద్యోధనుడు భారతదేశ చరిత్రలో జైన మతాన్ని అవలంబించినటువంటి మొదటి రాజుగా ఈయన పరిగణించడం జరుగుతుంది. మరి రెండో రాజు ఎవరు అంటే బింబిసారుడు గురించి మనకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈయన జైన మత సాహిత్యం అనేది ఈయన్ని రాజులలో సింహం లాంటి వాడు అని చెప్పేసి పరిగణిస్తుంది. అలాగే బింబిసారుడు మన వర్ధమాన మహావీరుడికి స్వయాన బంధుత్వం కలిగి ఉన్నవాడు. అంటే సోదర బంధుత్వం అనేది ఉంటుంది అన్నమాట. మరి నెక్స్ట్ చూసుకుంటే ఎవరండి? మహాపద్మనంద. ఈయన నందవంశానికి చెందినటువంటి రాజు. ఎవరు? మహాపద్మనంద. ఓకే, తర్వాత ఉదయనుడు. ఈయన మనకేంటి అంటే హరియాంక వంశానికి చెందినటువంటి రాజు. ఈయన మనకి అజాతశత్రు పాటలిపుత్ర కోటను నిర్మిస్తే ఈయన మగధ యొక్క రాజధాని పాటలిపుత్రాన్ని మారుస్తాడనమాట. ఇది మనము మగధ రాజ్యంలోకి ఎంటర్ అయినప్పుడు వీళ్ళందరి కోసం ఇన్ డీటెయిల్గా మాట్లాడతాం. సో కంగారు పడకండి. మరియు 5వ వ్యక్తి చూసుకున్నట్లయితే ఎవరండి? అభయ అనే రాజు లిచ్చావి ప్రాంతానికి చెందినవాడండి. ఇక్కడ మీరు గుర్తించుకోవాలి ఏంటి అంటే జైన మతాన్ని అధికారికంగా గుర్తించినటువంటి రాజ్యం ఏది అంటే లిచ్చావి అనమాట. ఓకే, మరి నెక్స్ట్ 6వ వారు ఎవరు? తూర్పు చాళుక్యులు అనగా మనకి వేంగి చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తూర్పు చాళుక్యులు అని కూడా పిలుస్తారు. మరి వీరి కోసం మనము ఏపీ హిస్టరీ మాట్లాడుకున్నప్పుడు ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటాం. సో తొందరపడకండి. అలాగే ఇక్కడ వేంగి చాళుక్యుల్లో ప్రధానంగా చూసుకుంటే కుబ్జా విష్ణువర్ధనుడు ఎవరైతే ఉన్నారో అంటే వేంగి చాళుక్య రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే కుబ్జా విష్ణువర్ధనుడు.
ఓకే, ఈ కుబ్జ విష్ణువర్ధన్ యొక్క భార్య ఒకరు ఉంటారు. ఎవరు? అయ్యన మహాదేవి. ఎవరండి? అయ్యన మహాదేవి. ఈ అయ్యన మహాదేవి జైన సన్యాసుల కోసం ఏం చేస్తుంది అంటే నెడుంబసది అని చెప్పేసి ఒక ప్లేస్, నెడుంబసది అని చెప్పేసి ఒక ప్లేస్ని జైన సన్యాసుల కోసం ఇవ్వడం జరుగుతుంది. ఈ నెడుంబసది అనేది ఎక్కడ ఉంది? విజయవాడలో ఉందన్నమాట. విజయవాడ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బసది అనేది ఏదైతే ఉందో ఇది కర్ణాటక పదమైనటువంటి అంటే కన్నడ పదమైనటువంటి వసతి అనే పదం నుంచి పుట్టుకొచ్చిందండి బసది అనేది. ఓకే, మరి ఇలాంటి జైన మత సన్యాసులకు సంబంధించినటువంటి గుహాలయాలను లేదా వాళ్ళు నివసించే ప్లేస్ని మనం ఏంటి అంటామంటే బసది అని చెప్పేసి పిలుస్తాము. ఈ బసది అనేది కన్నడ పదమైనటువంటి వసతి అనే పదం నుంచి వచ్చింది అని మాట్లాడుకుంటున్నాం. మరి అలాగే తూర్పు చాళుక్యుల్లో విమలాదిత్య అనే ఒక ఆయన ఉంటారండి. ఎవరు? విమలాదిత్య. ఈయన కోసం కూడా మాట్లాడుకుంటాం. ఈయన స్టోరీ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వేంగి చాళుక్యుల్లో. ఓకే, ఏపీ హిస్టరీకి వచ్చినప్పుడు కొంచెం మాట్లాడుకుంటాం కాబట్టి మీరు తొందరపడకండి. జస్ట్ ఇక్కడ ఏ రాజులు జైన మతాన్ని అవలంబించారు, ఏ రాజులు జైన మతాన్ని పోషించారు అనేది చూస్తే సరిపోతుంది. ఇక్కడ విమలాదిత్య ఎవరైతే ఉన్నారో ఈయన్ని మొత్తం తూర్పు చాళుక్యుల అందరిలో కూడా జైన మతాన్ని అవలంబించిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అంటే విమలాదిత్యుడు అనమాట. అంటే జైన మతాన్ని స్వీకరించిన ఒకే ఒక్క వేంగి చాళుక్యరాజు లేదా తూర్పు చాళుక్యరాజు ఎవరు అంటే విమలాదిత్యుడు. ఓకే, మరి నెక్స్ట్ చూసుకుంటే తొలి కాకతీయులు ఎవరైతే ఉన్నారో తొలి కాకతీయులు వీళ్ళు కూడా జైన మతాన్ని అవలంబించేవారు. కానీ తర్వాత వచ్చే కాకతీయ పాలకులందరూ కూడా శైవ మతానికి మారిపోవడం జరుగుతుంది. ఓకే, మరి నెక్స్ట్ 8వ వాళ్ళు ఎవరు? 4వ ఇంద్రుడు. 4వ ఇంద్రుడు అంటే ఎవరండి? 4వ ఇంద్రుడు రాష్ట్రకూట రాజు. ఈయన సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోవడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వ్యక్తి ఎవరండి? చంద్రగుప్త మౌర్య. ఈ చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో ఈయన మనకి మగధ పైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి అండి. మరి ఈ చంద్రగుప్త మౌర్యుడికి జైన మతాన్ని బోధించింది ఎవరు అంటే భద్రబాహు. సో తర్వాత కాలంలో ఈయన భద్రబాహుతో పాటు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి శ్రావణ బెలగొల అనే ప్రాంతానికి వచ్చేయడం జరుగుతుంది. ఆ శ్రావణ బెలగొలలోనే ఈ చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతం ఆచరించి ఈయన కూడా ఏం చేస్తాడు? సల్లేఖన వ్రతం ఆచరించి చనిపోవడం జరుగుతుంది. మరి ఈయన చనిపోయినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అనేది ఒక కొండ ప్రాంతం అండి. ఆ కొండని మనకి ఇప్పుడు చంద్రగిరి కొండ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఓకే, మరి నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు అంటే కళింగ కారవేరుడు. ఆల్రెడీ కళింగ కారవేరుడు జైన మతానికి సంబంధించి చేసిన ఈవెంట్స్ ఒకసారి మాట్లాడుకున్నాం. ఒరిస్సాలో ఉన్నటువంటి ఉదయగిరి పర్వతాల్లో జైన మత సన్యాసులకు సంబంధించి గుహాలయాలు ఏర్పాటు చేశాడని చెప్పేసి ఒకటి మాట్లాడుకున్నాం. 2, ఈ విడిపోతున్నటువంటి జైన మతాన్ని మళ్ళీ ఐక్యత తేవడానికి అంటే రెండింటిని కూడా కంబైన్ చేయడానికి ఈయన కుమారగిరి పర్వతాల వద్ద జైన పరిషత్తుని ఏర్పాటు చేశాడని కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంతేకాకుండా తర్వాత శుంగ వంశానికి చెందినటువంటి పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉంటారో ఆయన వాళ్ళ దగ్గర ఉన్నటువంటి జైన విగ్రహాలని కళింగ కారవేళ్ళు వెళ్ళి ఆ పుష్యమిత్ర శుంగుడిని ఓడించేసి ఆ జైన విగ్రహాలను తీసుకురావడం కూడా జరుగుతుందన్నమాట. ఓకే, మరి నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి? నెక్స్ట్ చాళుక్యాస్ అంటే వేములవాడ చాళుక్యాస్ అనుకోండి. మరి వేములవాడ చాళుక్యాస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఎవరి గురించి మాట్లాడతామండి? వేములవాడ చాళుక్యులు ప్రధానంగా సోమదేవ సూరి అనే వ్యక్తి కోసం మాట్లాడుతాము. మరి ఇంకొక ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ వ్యక్తి ఎవరు అంటే సంప్రతి ఎవరండి? జైన అశోకుడుగా పిలువబడినటువంటి వ్యక్తి. జైన అశోకుడు అని చెప్పేసి పిలుస్తారు. ఈయన మన అశోకుడి యొక్క మనవడండి. ఇక్కడ సంప్రతి ఎవరైతే ఉన్నారో
అశోకుడు ఏ విధంగా బౌద్ధ మతానికి విశేష సేవను చేసి బౌద్ధ మతాన్ని ప్రమోట్ చేయడానికి కృషి చేశాడో సేమ్ అశోకుడి తర్వాత వచ్చిన సంప్రతి కూడా జైన మతాన్ని వ్యాప్తి చేయడానికి చాలా కృషి చేస్తాడు. అందుకని చెప్పేసి ఈయన్ని జైన అశోకుడుగా పిలుస్తారు అన్నమాట. ఓకే, ఇది మనకేంటి అంటే జైన మతానికి సంబంధించినటువంటి వివిధ రాజులు వాళ్ళు జైన మతాన్ని పోషించిన తీరు. మరి లాస్ట్ అండ్ ఫైనల్గా మనం మాట్లాడుకునేది ఏంటి అంటే జైన మతం అనేది ఎలా పతనం చెందింది అనేది మనం ఇప్పుడు ఒకసారి మాట్లాడుకోవాలండి. ఒక్కసారి మీరు జైన మతానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి రివైజ్ చేసుకోండి. వాటిలో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ వలన జైన మతం అనేది తర్వాత కాలంలో పతనం చెందడం జరిగింది. అందులో ఫస్ట్ది ఏంటి అంటే అహింస. వీళ్ళు అంటే జైన మతం అనేది ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పిన వర్డ్ ఏది అంటే నాన్ వైలెన్స్ లేదా అహింస. ఈ అహింసకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం వలన కొంతమంది వ్యవసాయదారులు లేదంటే కొంతమంది చేతి వృత్తులు చేపట్టే వాళ్ళు ఈ జైన మతాన్ని ఫాలో అవ్వలేకపోయేవారు. అంటే అహింసలో భాగంగా ఏంటంటే క్రిమికీటకాలను చంపకూడదు, వ్యవసాయం చేయరాదు, అలాగే చెప్పులు వేసుకొని వెళ్ళరాదు, ఇలాంటి రకరకాల విషయాలు చెప్పడంతో రైతులు దీన్ని తిరస్కరించారన్నమాట. అంటే ఎక్కువగా యాక్సెప్ట్ చేయలేదు ఈ మతాన్ని. ఓకే, అలాగే కొంతమంది చేతి వృత్తుల వారు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మరి అలాగే రెండో మైనస్ థింగ్ అంటే రెండో డ్రాబ్యాక్ ఏంటండి, వర్ణ వ్యవస్థను సమర్థించింది. ఇది వర్ణ వ్యవస్థను ఏం చేసింది, ఇది సమర్థించింది. మరి వర్ణ వ్యవస్థను ఎందుకు సమర్థించిందండి? వర్ధమాన మహావీరుడు నమ్మిన సూత్రం ఏంటండి, ప్రతి మనిషి కూడా అంటే ప్రతి వ్యక్తి కూడా వాడు పై వర్ణంలో పుట్టాడా లేదా కింది వర్ణంలో పుట్టాడా, అంటే అగ్రవర్ణంలో పుట్టడానికి లేదా అధమ వర్ణంలో పుట్టడానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే అతను పూర్వజన్మలో చేసినటువంటి పాప పుణ్యాలు కర్మ ఫలితాల ప్రకారమే అతను పుడతాడు అని చెప్పేసి నమ్మడంతో ఈ వర్ణ వ్యవస్థను వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. అలాగే ఇంకో డ్రాబ్యాక్ ఏంటి అంటే వైదిక మతంలో ఉన్నట్టుగానే కొన్ని ఆచారాలను వీళ్ళు ఫాలో అయ్యేవారండి. వైదిక మతంలో ఉన్నటువంటి కొన్ని ఆచారాలను వీళ్ళు కూడా ఫాలో అవడంతో ఇది కూడా కామన్ అంటే నార్మల్ మతంలానే ట్రీట్ చేయడం అనేది జరిగింది. మరియు ఇంకొక పాయింట్ ఏంటి అంటే మధ్య భారత లేదంటే ఆధునిక భారత సమయాల్లో జైన మతానికి రాజులు ఎవరు కూడా అంతగా ఆదరించలేదు. రానున్న కాలాల్లో జైన మతము బౌద్ధ మతం అనేవి మెల్లమెల్లగా క్షీణించి వాటి ప్లేస్లో శైవ మతము వైష్ణవ మతము ఇలాంటివి చోటు చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఏంటండి మధ్య అలాగే ఆధునిక యుగాల్లో జనాదరణ లేదు. ఓకే, ఇది సో ఇలాంటి కారణాల చేత జైన మతం అనేది రానున్న కాలాల్లో పతన స్థాయికి చేరుకోవడం అనేది జరిగింది. మరి తర్వాత బౌద్ధ మతం చెప్పుకున్న తర్వాత బౌద్ధ మతానికి జైన మతానికి ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏంటి అనేవి మాట్లాడుకుంటాం. సో ఇది మనకేంటి అంటే జైన మతానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, వెరీ క్లియర్ డెప్త్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఇది ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో జైన మతం అండి. మళ్ళీ మన ఏపీ హిస్టరీ మాట్లాడుకునేటప్పుడు జైన మతాన్ని అంటే మన ఆంధ్రదేశంలో జైన మతం ఎలా ఉండేది అని చెప్పేసి ఒక టాపిక్ ఉంటుంది. అప్పుడు కూడా ఒక 1 or 2 క్లాసెస్ అనేవి అవుతాయి. కాబట్టి మీరందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే దీన్ని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారో లేదంటే వీడియోని మళ్ళీ రివ్యూ చేసుకుంటారో నాకు తెలియదు, కానీ మీరైతే రివైజ్ చేసి రెడీగా ఉండండి. ఏపీ హిస్టరీ మనకి గ్రూప్స్కి అంటే ఏపీపీఎస్సి ఆర్ ఏపీఎస్ఐ కానిస్టేబుల్కి చాలా అవసరం అండి. మరి అది జైన మతానికి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్ అన్నమాట. థ్యాంక్ యూ.